ఎంఎం కీరవాణి గారి చిన్న కొడుకు శ్రీసింహ కూడూరి. మత్తు వదలరా సినిమాతో 2019లో హీరోగా పరిచయం అయ్యిండు. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అదే టీమ్ తో మత్తు వదలరా 2 సినిమా వచ్చింది. మరి మత్తు వదలరా 2 మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది థియేటర్లలో. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే మత్తు వదలరా పార్ట్ 1 కి కంటిన్యూ గానే ఈ సినిమా సాగుతుంది. బాబు, శ్రీసింహ, యేసు, సత్య తమ డెలివరీ జాబ్స్ పోవడంతో ఓ యాడ్ చూసి హెచ్ఈ టీమ్ లో జాబ్స్ సాధిస్తారు. మరి ఈ టీమ్స్ కిడ్నాప్స్, మర్డర్స్ లాంటి ఎమర్జెన్సీ కేసుల్ని డీల్ చేస్తుంది. ఇందులో బాబు, యేసు కలిసి కిడ్నాప్ కేసుల్ని డీల్ చేసి సక్సెస్ అవుతుంటారు. కానీ జీతం సరిపోకపోవడంతో కిడ్నాపర్స్ ని పట్టుకున్నాక రికవర్ చేసిన డబ్బుల్లో నుంచి కొంత నొక్కేస్తూ ఉంటారు. లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోవాలని ఓ కిడ్నాప్ కేసుని హెచ్ఈ టీమ్ కి తెలియకుండా వీళ్ళే డీల్ చేసి డబ్బులు మొత్తం నొక్కేద్దామని అనుకుంటారు. అలా రియా అనే అమ్మాయి కిడ్నాప్ కేసుని వీళ్ళు డీల్ చేస్తారు. కానీ వీళ్ళు కాపాడిన రియా ఫేక్ అని, అసలు రియాని వేరే వాళ్ళు చంపేసి వీళ్ళని అందులో ఇరికించినట్టు తెలుస్తుంది. అంతేకాక ఆకాష్, అజయ్ ని కూడా వీళ్ళే చంపినట్లు ఇరికిస్తారు. దీంతో హెచ్ఈ టీం వీళ్ళ వెంట పడుతుంది. అసలు రియాని ఎవరు చంపిర్రు, రియా కేసు వీళ్ళ మీదకి ఎందుకు తోసిర్రు, అలాగే ఆకాష్ ని ఎవరు చంపిర్రు, ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి ఉన్న లింక్ ఏంటి, బాబు, యేసులు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు, వీరికి వాళ్ళ సీనియర్ నిధి ఫరియా అబ్దుల్లా ఎలా సపోర్ట్ చేసింది అని తెలియాలంటే మనం ఈ సినిమాని థియేటర్ లో చూడాల్సిందే. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో ఏదో కొంచెం వెలితి అనిపిస్తుంది, కానీ సినిమా అయితే చూడొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఈ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగా తెరకెక్కించారు. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద అయితే మంచి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా నడిపించడంలో దర్శకుడు మొదట నుంచి సక్సెస్ అయ్యిండు. సినిమా ఫస్ట్ హాఫ్ మొదలైనప్పుడు కొద్దిసేపు ఎందుకో లాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సినిమా మొదలైన తర్వాత ఇంటర్వెల్ ముందు నుంచి కథలో వేగం అందుకుంటుంది. హీరోతో పాటు సత్య కూడా అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం, ఆ కేసు నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నాలు కడుపుబ్బ నవ్విస్తాయి. గతంలో మనం ఎన్నో సినిమాల్లో చూసిన సీన్లను, డైలాగులను కలగలిపి ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లుకున్నారు. నిజానికి ఇలాంటి సినిమాల్లో కథ కాస్త ఊహించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇందులో ఆ విషయంలో ఊహకు అందకుండా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యిండు. అయితే మొదటి భాగంలో సినిమా కథ అంతా డ్రగ్స్ చుట్టూరే తిరుగుతుంది. రెండో భాగంలో ఇంకేదైనా చూపిస్తారు అని అనుకుంటే దీన్ని కూడా డ్రగ్స్ చుట్టూనే తిప్పడం కాస్త నిరాశ కలిగించే అంశం అనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. కామెడీ అంటే ఏదో కొత్తగా ఉంది అనుకోవద్దు. సిచ్యువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయ్యారు. కథగా చూసుకుంటే మొదటి భాగానికి కొనసాగింపుగా మొదలుపెట్టి రెండో భాగాన్ని కూడా అదే డ్రగ్స్ చుట్టూ కథ నడిపిర్రు. దానితో పాటు పబ్ల పేరుతో ఈ మత్తు దందా గురించి కూడా ప్రస్తావించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా బాబు, యేసు కిడ్నాప్ ఆపరేషన్ చేయడంతో సాగి ఇంటర్వెల్ కు ముందు రియా హత్య కేసులు ఇరుక్కోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ కేసుని బాబు, యేసు, నిధి కలిసి ఎలా సాల్వ్ చేసిరు అని ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ ఆసక్తిగా సాగుతుంది. ఫస్ట్ పార్ట్ లో చూపించిన సీరియల్ కామెడీ కూడా ఇందులో కూడా ఇన్వాల్వ్ చేసిరు. ఆ సీరియల్ కామెడీతో పాటు చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చి మనకైతే థ్రిల్ చేసిరు. ఇక మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి హై ఫీలింగ్ ఇస్తుంది. తెరపైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు కనపడి వాళ్ళ రిఫరెన్స్లు చూపించి మెప్పించారు. సెకండ్ హాఫ్ లో ట్విస్టులు రివీల్ చేసేటప్పుడు కొన్ని సందేహాలు అయితే వస్తాయి. ఆ సందేహాలను బట్టి చూస్తే మనకు మత్తు వదలరా పార్ట్ 3 కూడా ఉండవచ్చు. ఇక నటీనటుల గురించి చెప్పినట్లయితే శ్రీసింహ తన నటనతో మెప్పించిండు. ఇక సత్య కూడా కామెడీ ఏజెంట్ పాత్రలో సినిమాని తన భుజానపై మోసిండు. ఫరియా అబ్దుల్లా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టింది. సునీల్, వెన్నెల కిషోర్ కూడా తమ కామెడీతో నవ్వించారు. రోహిణి, రాజా ఇలా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలో మెప్పించారు. ఇక టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా క్రైమ్ కామెడీ జానర్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఇచ్చి మెప్పించారు. అలాగే యాక్షన్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే మత్తు వదలరా 2 సినిమా పార్ట్ 1 కి కంటిన్యూగా క్రైమ్ కామెడీతో ఫుల్ గా నవ్వించేసారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే ఫుల్ గా నవ్వుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మత్తు వదలరా 2 మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.